ఫినిష్ వాట్ యు స్టార్ట్, డిసిప్లిన్ బిల్డ్స్ క్యారెక్టర్, క్లీన్ స్పేస్ క్లియర్ మైండ్. ఈ 3 చూసారు కదా. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉన్నారో అని మీరు అనుకుంటారు. కానీ వీళ్ళు గనక ఫోకస్ చేయాలి అని అనుకుంటే ఫోకసే వీళ్ళ మీద ఫోక్సో కేసు పెట్టే రేంజ్లో ఉంటారు వీళ్ళు. ఏంటో అర్థం కాలేదా? సరే రండి, మీకే చూపిస్తా. ఎక్కువ తాగడం అది హాబీ కాదు, రొటీన్. అలారం ఆఫ్ చేయకపోవడం అది ప్రాబ్లం కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫేస్ వాష్ అనుకుని పేస్ట్ అది మిస్టేక్ కాదు, ఇన్నోవేషన్. ఎవడరా పొద్దు పొద్దున లైట్ వేసాడు. వాష్రూమ్ అనుకుని డోర్ దగ్గర థ్యాంక్స్. ఏ లేరా, ఏంట్రా ఏ లేబే. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి రాకపోతే ఓనర్ కాన్సెప్ట్ నువ్వే చెప్పాలి. ఈరోజు ఆఫీస్కి వెళ్తే నిన్న జాయిన్ అయిన సిరిని చూడొచ్చేమో. రూమ్లో ఉన్న పోస్టర్స్కి ఈ పోరంబోకులకి సంబంధం లేదని నేను ముందే చెప్పాను కదా. ఈ పాపని సేవించి తండ్రి. వీళ్ళు తాగిన తాగుడికి వీళ్ళు మర్చిపోయింది ఏంటో తెలుసా, ఈరోజు సండే అని. సండే? అవునా? ఏం బాబు సండే వచ్చారు? పనుంది అంకుల్. పెద్ద పని ఉంది అంకుల్, చాలా పెద్ద పని ఉంది అంకుల్. ఇంట్లో పని. వెళ్ళి పని చేసుకుంటా అంకుల్. వేదవలు మామూలుగానే పని చేయరు, సండే అంట. ఏడు కూడా మనల్ని అంటున్నాడు బావా. సర్లే పద. రే రత్నగిరి డైరీ సినిమాకి వెళ్దామా? బాగుందా? మహేష్ బాబే ట్వీట్ చేశాడు. బొక్కలా ఉందనా? 1 డే పోస్టర్ 1000 ఇయ్యారా. అది ఆయనకే లేదు కదరా, అందుకే వాళ్ళు వేసుకున్నారేమో బావా. భలే ఉంది. సౌండ్ చెక్. చెప్పండి. ఎస్బీఐ నుంచి స్వప్న అండి, మీ గోల్డ్ లోన్ ఆఫర్ ఉందండి. ఒక పని చేయి, గోల్డ్ నాకు ఇచ్చే, లోన్ నువ్వు కట్టే. పెట్టవా అమ్మా. రే మళ్ళీ ఓనర్ గాడి కాల్ చేస్తున్నాడు. పొద్దునుంచి 20 సార్లు చేశాడు రా. లైన్ వేస్తున్నాడేమో. మరి చూస్తావేంట్రా, కట్ చేయి. రే సిరి క్యాబిన్ రా. ఫోటోలో ఏమన్నా చూద్దాం. ఫోటో చూద్దామంటే ఒకటే దొరకదేంట్రా. రే ఎతకండి రా, ఒకటే దొరుకుతుంది. ఓకే బావ. సరే బావా దొరికింది. అమ్మాయి ఫోటో ఎతకరంటే సిల్క్ స్మిత ఫోటో ఎతుకుతో నీ చెప్ప చూడు. లిప్స్టిక్, బ్రాస్లెట్, క్లిప్, నగలు, వడ్డాను అవి కూడా చెప్పరా. సరే ఫోటో ఎతకరా అంటే ఇదేంటి అనింది. మావా 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 మావా, ఇక్కడేదో స్టాంప్ బుక్ ఉందిరా. ఏంటి ఈ ప్లేసు? ఎక్కడికి వచ్చాంరా? మన ఆఫీస్ అయితే కాదురా, ఏదో ఇల్లులో ఉంది. అదేదో లవ్ లెటర్లా ఉందరా. హాయ్ కన్నా, నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు. ఈ పేజీలో రాస్తున్న ఈ అక్షరాలు నీ దగ్గరికి చేరుతాయో లేదో కూడా తెలియదు. ప్రతి ఆలోచన ఒక దారి వేసుకొని నిన్నే చేరుతుంది. ప్రతి జన్మలోనూ నీతోనే ఉండాలనిపిస్తుంది. ఇది మాయనా లేక మైకమా? నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా కాలం ముందుకు వెళ్ళగలదో లేదో కూడా తెలీదు. ఇది ప్రేమనా లేదా నా మనసు నా మీద ఆడిన ఒక మాయనా? నాకే తెలియటం లేదు. కానీ ఒక్కటి తెలుసు, ఐ లవ్ యూ కన్నా. రే ఎంత అందంగా ఉందిరా.
ఏమని సిరి అనుకుంటా. హీరోయిన్లా ఉందిరా. ఎక్కడో చూసినట్టుందరా. ఇన్ఫ్లుయెన్సర్ ఏమో. కాదే. రేయ్ ఎవరో వచ్చారా? అది బుక్క రిమోట్ కంట్రోలా? ఆ కన్నా ఎంత అదృష్టవంతుడరా. ఆ కన్నా నేనే అయింటే ఎంత బాగున్నావు. అయినా ఈ రోజుల్లో అలా ప్రేమించే అమ్మాయిలు ఎవరుంటారా? నిజమేరా. అరే నిన్ను కూడా ఒక అమ్మాయి ప్రేమించింది కదరా. కాదు కాదు కాదు, దాని ముందు ఏమైందంటే. చెప్పు. కలుద్దామా? ఫోన్లో చెప్పొచ్చు కదా. ఫోన్లో కొన్ని పదాల అర్థాలు మారిపోతాయి. చెప్పేంటి? నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పేజ్ నీకోసం వెయిట్ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ఐ లవ్ యూ. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అది కాదు. నువ్వు వేరే, నేను వేరే. మనిద్దరికీ ఎప్పటికీ సెట్ కాదు. నేను అందంగా లేననా? అసలు నీకు నా గురించి ఏం తెలుసు? లవ్ యూ అని వెనకబడుతున్నావు. నేను తాగుతాను, తిరుగుతాను, నచ్చినట్టుంటాను. కానీ నువ్వు అలా కాదు. నువ్వు నీ జీవితంలో ప్రతిరోజుని ఒక పేజ్ కింద చూసుకుని దానిలో నీ మెమరీస్ని ఫిల్ చేసేసుకోవాలనుకుంటావు. కానీ నిన్నేం చేశాను ఈ రోజు గుర్తుండదు. రేపటి గురించి అసలు పట్టించుకోను. అసలు నాకు బరువులు బాధ్యతలు అంటే ఏంటో తెలియదా? నీకో విషయం సూటిగా చెప్పనా? నేను జీవితంలో ఎవరినీ ప్రేమించను. అండ్ నిన్ను అంతకన్నా ప్రేమించను. మళ్ళీ నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. అయినా నువ్వు నీ గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. కొంచెం తగ్గితే బెటర్. లుక్స్ లైక్ ఇట్స్ ఏ బ్రూటల్ రిజెక్షన్. అరే నేను అలా చెప్పపోతే అమ్మాయి నా మీద హోప్స్ పెట్టుకునేదిరా. అరే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదరా. ఏమైందిరా అలా చూస్తున్నావండి? అంతా వీడియో చేశాడ్రా. నేనేం చేశాను రా? సరళా ఏం చేసావురా? ఆమె నాకు ప్రపోజ్ చేసింది, అందుకే. సరిత నాతో మూవీకి వస్తానంటే తీసుకెళ్ళినా. గీత అంటే నైట్ ఎవరు లేరని ఇంటికి రమ్మంది. మానస రేయ్ పార్క్లో జస్ట్ కలిసాం రా. అంతేనా? రేయ్ ఆమె నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. దీనికి మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడుకో. మరి శృతి బయటికి తీసుకెళ్ళా. ఎక్కడికి? ట్రిప్కి. వీణా ఆమె నాకు రాఖీ కట్టడానికి వచ్చిందిరా. మరి యోయోకి ఎందుకు తీసుకెళ్ళావు? రేయ్ అది ఓయో కాదురా, పక్కనున్న హాస్పిటల్కి తీసుకెళ్ళా. అవన్నీ కాదు. ఇప్పుడు ఎవరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నీకు లేరు, వాడికి లేరు, నాకు లేరు. ఓకే బావా పద. నడు. కిరణ్ ఎక్కడున్నారు బాబు? రండి, త్వరగా వెళ్ళాలి. యాక్చువల్గా వర్క్ అయిపోయింది, వెళ్తున్నాం అంకుల్. ఎక్కడున్నారు బాబు? త్వరగా రండి. అసలు ఎక్కడున్నారో ఏమో కనిపించట్లేదు. వీళ్ళేంటి? అసలు ఎక్కడున్నారో ఏమో. అంకుల్ 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 ఇక్కడ. అంకుల్ అంకుల్ ఆయనకు మనకు కనిపించట్లేదు. మనం క్లోజ్ చేసి వెళ్ళాం కదా. ఎవరు ఓపెన్ చేశారా? అంత ఇబ్బంది జరిగింది. ఇంతవరకు చదివాం కదరా, ఒక్కసారి ఆ కన్నా ఎవరో చూద్దాం రా. అవును బా, చూస్తే గానీ క్లారిటీ రాదు. నువ్వా లక్కీ ఫెలో. అయినా ఈడట్ట నచ్చాడు బావా. దీనికి మెల్లకన్నావో లక్కీ ఫెలో రాను. ఎక్కడో మర్చుంది. బావా థ్యాంక్స్ రా. రేయ్ చాలు, క్లోజ్ చేయి, వెళ్ళిపోదాం. రేయ్ ఏమైందిరా? అమ్మాయి ఎవరు?
ఎవరు? అసలు ఏం జరుగుతుందిరా? నాకు ఏం అర్థం కావట్లేదురా. వస్తున్నా. ఏంట్రా? అమ్మా రే, ఎలా అయినా రేపు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి అవునరా. ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదురా. ఖచ్చితంగా ఏం propose బాబు చేస్తా. అప్పటి నుండి పిలుస్తున్నా, కనబట్టలేదు ఏదో పనిలోనే వినబడట్లేదు. మర్చిపోయాం అంకిల్. పదండి, బయటికి వెళ్ళిపోదాం. పదండి. చెప్పుతో కొడుతుందా, షూతో కొడుతుందా, చెప్పుతో కొడుతుందా, షూతో కొడుతుందా, రేయ్. కొడుతుందా? ఏంట్రా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరిగేస్తున్నావు? అదే ఇవాళ ఎలాగో వెళ్ళి నువ్వు అమ్మాయి ప్రపోజ్ చేస్తావు కదా, ఆమె నిన్ను చెప్పుతో కొట్టిద్దా, షూతో కొట్టిద్దా అని టెన్షన్ పడుతున్నా బావా. అవును రే, నువ్వేంట్రా టిప్ టాప్గా రెడీ అయ్యావు? అంటే వీడు ప్రపోజ్ చేసాక అమ్మాయి ఎలాగో రిజెక్ట్ చేయాల్సిందే కదా, అందుకే నేనే ఆ అమ్మాయికి లైఫ్ ఇద్దామనుకుంటున్నా. లైఫ్ ఎత్తాడంట. ఆపండ్రా. నేను ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి వద్దనడమా? అసలే ఆ పాప నేను రిజెక్ట్ చేసిన క్యాండిడేట్. నేను రిజెక్ట్ చేయకుండా చూసుకో బావా. ఏయ్. పదరాదు. రే బావా, అసలు చెప్పులు వేసుకుని వస్తుంది, జాగ్రత్త. ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చావు? ట్రాఫిక్ లేదు అంకుల్. ఏముంది? హాయ్. హాయ్. గుర్తుపట్టావన్నమాట. కిరణ్ కదా? యా. హౌ ఆర్ యూ? యా, ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? యాజ్ యూ కెన్ సీ, నిన్న నీ ఫోటో చూశాను సిరి. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అసలు ఎలా ఉండేదాన్ని, ఎలా మారిపోయావు సిరి? ఐ వాజ్ అ ఫూల్ టు రిజెక్ట్ యూ బ్యాక్ దెన్. నువ్వేం ఫీల్ కాలేదు కదా? అయి ఉండవులే. అసలు రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ అసలు నిద్రపోలేకపోయింది సిరి. ఐ వాజ్ జస్ట్ ఫుల్ ఆఫ్ యువర్ మెమరీస్. బట్ ఇప్పుడు నేను ఇక్కడ చూసిన తర్వాత ఫైనల్గా డిసైడ్ అయ్యాను దట్ యూ ఆర్ ద వన్. ఇప్పుడు వీ కెన్ బి అ పేర్ చెప్పేసి. అయినా నేను లైఫ్ని ప్రతిరోజు ఒక పేజీలా చూస్తానని చెప్పావు కదా, ఆ పేజీలని కలిపి నేను అందమైన పుస్తకంలా చేసుకున్నా. కానీ నువ్వు ఆ పేజీలని చించి చెత్తబుట్టలా చేసుకున్నావు. అయినా అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అనుకుంటున్నావు కిరణ్? నేను చెప్పనా ఏం మారిందో? ఏం మారలేదు, నేను తప్ప. అయినా లైట్ తీసుకో కిరణ్, నీకోసం ఎవరో ఒక అమ్మాయి వెయిట్ చేస్తూనే ఉంటుంది. నా కోసం వెయిట్ చేసే అమ్మాయి నువ్వే అని నాకు తెలుసు. మళ్ళీ వస్తా, అస్సలు మిస్ అవ్వను. అంకుల్, ఒక్క 2-3 డేస్లో పే చేసేస్తాం అంకుల్, మీరేం భయపడకండి. అమ్మయ్యా, మొత్తానికి స్టోరీ అయిపోయింది. స్టోరీ అయిపోలేదు, చాప్టర్ అయిపోయింది. మరేంటి, నేను ఫస్ట్ సీన్లో మాత్రమే ఉన్నా. నెక్స్ట్ చాప్టర్లో కూడా ఉంటావు. ఎక్కడా? టైంలో.